హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తమకు పురుగులన్నం పెడుతున్నారు. రోజు ఆ పురుగులన్నం తిని తాము అనారోగ్యం పాలవుతున్నామంటూ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వెల్లండ గురుకుల పాఠశాల విద్యార్థినులందరూ కూడా శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాస్తా రోకో చేశారు. తాము ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎవరూ కూడా స్పందించటం లేదని ఆ విద్యార్థినులంతా వాపోతున్నారు. ఆ పురుగులన్నం తిని అందరం కూడా విద్యార్థినులందరం కూడా వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని చెప్పి కూడా వాళ్ళంతా కూడా వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా శ్రీశైలం హైదరాబాదు జాతీయ రహదారి పైన మధ్యలో కూర్చుని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున స్లోగన్స్ చేస్తూ కూడా ఆందోళన చేపట్టారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే తమకు ఫుడ్ మెనూ ఒకటి ఉంటుంది, కానీ ఆ ఫుడ్ మెనూ ప్రకారం పెట్టకుండా తమకు ఇష్టమైనది పెడుతున్నారు. ఆ పెట్టే దాంట్లో కూడా మొత్తం పురుగులే ఉంటున్నాయని చెప్పి విద్యార్థినులు అయితే వాపోతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిన్సిపల్ని అయితే తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా విద్యార్థినులంతా కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. అయితే అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ అక్కడికి వచ్చి ఆ విద్యార్థినులతో మాట్లాడి ప్రస్తుతానికైతే ఆ ధర్నా అయితే ముగిసేలాగైతే చర్యలు చేపట్టడం జరిగింది ప్రస్తుతం. అయితే శాశ్వతంగా ఇంకొక పరిష్కారం అనేది చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు అంతా కూడా వాళ్ళంతా ఇలా పురుగులన్నం తింటే చాలా ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ పైన తక్షణమే చర్యలు తీసుకుని వారికి మెరుగైనటువంటి భోజనం సదుపాయం అందేలాగా చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తోంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.